బాగున్నాను. ఈరోజు మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటంటే కిడ్స్, చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్ద పిల్లలు అవ్వచ్చు. సో ఈ రోజుల్లో జరుగుతున్న సిచ్యువేషన్ పిల్లల గురించి ఏంటో చెప్దామని నేను వచ్చేసాను. అదేంటంటే ఈ రోజులో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎలా పెంచాలనేది పేరెంట్స్కి తెలియదు. ఎవరైనా సజెషన్స్ ఇచ్చినా పిల్లల్ని పెంచడం ఎలాగో మాకు తెలీదా, నువ్వు చెప్తావా, అది ఇది అని అంటూ ఉంటారు. కానీ నిజంగా ఎవరికైనా సరే పిల్లల్ని ఎలా పెంచాలి ఏంటని తెలియడం లేదనమాట ఇప్పుడున్న జనరేషన్కి. వాళ్ళని కొట్టడం, తిట్టడం, భయపెట్టి ఉంచడం తప్ప వాళ్ళని ఎలా పెంచాలి ఏంటి, వాళ్ళకి అసలు ఎలా చెప్పాలి అర్థమయ్యేలాగా తెలియట్లేదు ఎవరికి. కాబట్టి ఈరోజు పేరెంట్స్ అందరికీ పిల్లల్ని ఎలా పెంచాలో నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు పెంచాలో ఏం చేయాలంటే, వాళ్ళు పిల్లలు ఉంటారు, దేనైనా ఇష్టపడతారు, అల్లరి చేస్తారు, ఏమైనా చేస్తారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అల్లరి చేయాలి కదండి, పిల్లలు అంటేనే అల్లరి కదా ఇంట్లో ఉన్నప్పుడు. మరి ఆ మాత్రం అల్లరి లేకపోతే పిల్లలు ఉన్నారా లేరా అని కూడా తెలియదు. కాబట్టి పిల్లలు అల్లరి చేసేటప్పుడు మీరు కూడా వాళ్ళతోనే చిన్న పిల్లలు అయిపోయి అల్లరి చేస్తూ వాళ్ళతోనే ఆడుకుంటూ ఉండాలి. అలాగే స్కూల్కి వెళ్ళే టైంలో ఎలా చేయాలంటే, వాళ్ళు స్కూల్కి వెళ్తారు, కొందరు స్కూల్కి వెళ్ళాలని మారం చేస్తారు. అప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళని కొడుతున్నారు, బాగా కొడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఏడుస్తూనే ఉంటారు కంటిన్యూస్గా, దెబ్బలకి బాగా నొప్పి పెట్టి. కాబట్టి వాళ్ళని స్కూల్కి వెళ్ళకపోతే కొట్టకూడదండి. ఏం చేయాలంటే, నువ్వు స్కూల్కి వెళ్ళాలి అని మందలించాలి. నీకు చాక్లెట్ ఇస్తాను, లేకపోతే వాళ్ళకి నచ్చిన ఐటెం ఇస్తానను, ఈవినింగ్ బయటికి వెళ్దామను అలా చెప్పాలి. అలాగే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్కే పిల్లల్ని ట్యూషన్కి పంపిస్తున్నారు. స్కూల్స్కే పంపించడం గ్రేట్ అనుకుంటుంటే, వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుకోవడం చాలా గ్రేట్. కానీ స్కూల్ అయిపోయిన వెంటనే ట్యూషన్కి పంపిస్తున్నారు. అసలు ట్యూషన్కి ఎందుకు పంపించాలండి ఫస్ట్ క్లాస్ నుండి? అప్పుడు వాళ్ళు స్కూల్లో మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా స్కూల్లో చదువుకొని వస్తారు కదా. మరి అంత చిన్న పిల్లలకి అంత వర్క్ ప్రెషర్ ఎందుకు స్టడీస్లో? ఫస్ట్ క్లాస్కే కదా వాళ్ళు చదివేది, ఫస్ట్ క్లాసు. కానీ ఐఏఎస్, ఐపీఎస్ చదువుతున్నట్టు మీరు ఎందుకు అలా ఫీల్ అయిపోతున్నారు? ఎప్పుడు అలా చేయకండి, ట్యూషన్కి పంపించకండి. ఏదైనా హోంవర్క్ ఇచ్చినా పేరెంట్సే చేయించేలా ఉండాలి. ఒకవేళ టైం ఉండదు అనుకున్నా సరే, కొంత టైం అయినా సరే వాళ్ళతో కేటాయించాలి. తప్పదు, వాళ్ళు చిన్నపిల్లలాగే పెరగాలి. కానీ వర్క్ ప్రెషర్తోని, మైండ్ డిస్టర్బెన్స్తోని పెరగకూడదు. వాళ్ళకి అలాగే అలవాటు అయిపోతుంది. కాబట్టి వాళ్ళు స్కూల్ నుంచి రాగానే కొంతమంది హోంవర్క్ చేయాలని ప్రెషర్ చేస్తూ ఉంటారు. అప్పుడు మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ దాకా చదువుకొని వచ్చిన వాళ్ళు అప్పుడే చదవమంటే ఏం చదువుతారు? కొంచెం రిఫ్రెష్ అవ్వాలి, వాళ్ళకి ఆడుకోవాలని ఉంటుంది కదా, కొంచెం సేపు ఆడుకొని ఇవ్వండి. ఆడుకునేటప్పుడు మీరు కూడా వాళ్ళతో కలిసి ఆడుకొని వాళ్ళని ఆడిపించండి. గేమ్స్ కొంచెం సేపు ఆడిపించి తర్వాత ఫ్రెష్ అప్ చేయించి కొంచెం తినడానికి ఏదైనా పెట్టండి. తినడానికి పెట్టి ఆ తర్వాత హోంవర్క్ చేయించండి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం తినడానికి ఏదైనా పెట్టి అప్పుడు పడుకోబెట్టండి. అలాగుండాలి. అలాగే ఫస్ట్ క్లాస్ నుంచి ట్యూషన్కి పంపించడం తప్పు అనుకుంటే, కొంతమంది పేరెంట్స్ అయితే పిల్లల్ని హాస్టల్లో వేస్తున్నారు. హాస్టల్ ఎందుకు వేస్తున్నారో నాకు తెలీదు. ట్యూషన్కి పంపించడమే తప్పు అంటే మళ్ళీ హాస్టల్ ఎందుకండి? హాస్టల్లో పంపిస్తే ఏమొస్తుంది? స్టడీస్ ఏమన్నా ఇంప్రూవ్ అవుతారా? ఓన్లీ స్టడీసేనా, ఇంకేం ఉండదా? స్టడీస్ అంటున్నారు పేరెంట్స్, హాస్టల్లో వేస్తున్నారు. హాస్టల్లో వేస్తే పిల్లలు అమ్మ నాన్న ప్రేమలకి దూరం అయిపోతారు. అలాగే రిలేటివ్స్, అసలు రిలేషన్స్ ఉన్నాయని తెలీదు వాళ్ళకి. రిలేషన్స్ ఉన్నాయని తెలియకుండా అమ్మ నాన్నకి ప్రేమానురాగాలకి దూరంగా ఉండి పెరగడంతో వాళ్ళకి ప్రేమ అనేది ఏం లేదు, అమ్మ నాన్న కూడా అని క్యాజువల్ లైఫ్ తీసుకుంటారండి. వాళ్ళకి ఏం తెలుస్తుంది అమ్మ నాన్న అని? హాస్టల్లో ఉంటే చిన్నప్పటి నుండి వాళ్ళ మైండ్ సెట్ అంతా వర్క్, ఇంతే ఉండిపోతుంది. చదువుకున్నంతసేపు స్టడీస్ అనుకుంటారు. స్టడీస్ అయిపోయినాక జాబ్ అంటారు. కానీ అమ్మ నాన్నని పట్టించుకోరు, వాళ్ళని చూసుకోరు. కాబట్టి ఎప్పుడు పిల్లల్ని హాస్టల్లో వేయకండి. హాస్టల్లో వేసేది ఎప్పుడు మ్యాక్సిమం ఆఫ్టర్ 10th స్టడీస్. 10th అయినా వేయొచ్చు, పర్లేదు. ఎందుకంటే కొంచెం స్కూల్ లాంగ్ అయితే హాస్టల్లో వేయొచ్చు. అదే దగ్గర అయితే వేయాల్సిన అవసరం లేదు. హైయర్ స్టడీస్కి వేయొచ్చు. ట్యూషన్కి పంపించేది ఎప్పుడు? 9th 10th పంపించండి చాలు. 9th 10th ట్యూషన్కి పంపించి మిగతా ఇయర్స్ అన్ని స్టడీస్ 8th దాకా ఏదైతే ఉంటుందో వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ అయ్యేలాగా మీరే చూసుకోవాలి పేరెంట్స్గా. అది మీ రెస్పాన్సిబిలిటీ కదా. మరి అలా చేయాల్సింది 9th 10th స్టడీకి పంపించి హైయర్ స్టడీస్కి హాస్టల్లో వేయాల్సింది ఫస్ట్ నుంచే ట్యూషన్కి పంపించి తర్వాత 9th 10th హాస్టల్లో వేసేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. పేరెంట్స్ అనేది నేర్చుకోండి పిల్లల్ని ఎలా పెంచాలో.
పిల్లలు పెరిగేటప్పుడు వాళ్ళు మీరు ఎలా ఉండాలి, వాళ్ళతో ఫ్రెండ్స్ లాగా ఉండాలి, పేరెంట్స్ లాగా బిహేవ్ చేయకూడదు. పేరెంట్స్ లాగా ఉండాలి, అలాగే ఫ్రెండ్స్ లాగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఏదైనా సరే మీతో షేర్ చేసుకోవాలి. పిల్లల మీద కొంతమంది పేరెంట్స్ ఎలాగా అంటే నేను చెప్పిందే నువ్వు చేయాలి, నేను చెప్పిందే నువ్వు చదవాలంటారు. నువ్వు చెప్పింది చదివే కాడికి ఇంకా వాళ్ళ డెసిషన్స్ ఎందుకు, వాళ్ళు చదువుకోవడం ఎందుకు, నువ్వే చదవచ్చు కదా యాజ్ ఎ పేరెంట్గా. అదేమంటే మేము చదువుకొని వచ్చిన వాళ్ళు అంటారు చాలా మంది. నేను చాలా మందిని చూశాను. అలాగే వాళ్ళు ఏమైతే చదవాలనుకుంటున్నారో అది మొత్తం పిల్లల మీద రుద్దుతారనమాట. పిల్లలకి నచ్చింది చదవనివ్వరు, పిల్లలకి నచ్చింది చేయనివ్వరు. అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చదవాలి, ఇదే చదవాలి, అలాగుండాలి, ఇలాగుండాలని వాళ్ళ డ్రీమ్స్ ఏమైతే ఉంటాయో ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకొని ఇవ్వకుండా చూస్తారు పేరెంట్స్. అలా ఎప్పుడూ చేయకండి. పిల్లలు మీ ద్వారా పుట్టి పెరుగుతున్నారు మీ రెస్పాన్సిబిలిటీస్తోని. అలా అని చెప్పి మీరు చెప్పిందల్లా చేయాలని కాదు. వాళ్ళ డ్రీమ్స్ని గౌరవించండి. వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మీతోని ధైర్యంగా చెప్పేలాగా చేయండి. వాళ్ళు మిమ్మల్ని ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేయాలి. కానీ పేరెంట్స్ అదే అమ్మో నేను గేమ్స్కి వెళ్తానంటే వీళ్ళు ఏమంటారో, కల్చరల్స్లో పార్టిసిపేట్ చేస్తా అంటే ఏమంటారో, నేను అది ఇంటర్మీడియట్లో గ్రూప్స్ ఉంటాయి, నేను ఎంపీసీసీ తీసుకోను బైపీసీ తీసుకుంటా అంటే ఏమంటారు. ఇలా ఉండొద్దు. మీరు చెప్పిన గ్రూప్ వాళ్ళని చదవమని ఫోర్స్ చేయొద్దు. నీ డ్రీమ్ ఏంటి, నువ్వేమవ్వాలనుకుంటున్నావు, నువ్వే గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నావు, నువ్వేం చదువుతావు, ఓకే అది తీసుకొని చదువు. లేదా కల్చరల్స్ వైపు వెళ్ళు, స్పోర్ట్స్ వైపు వెళ్ళు. చాలా మంది ఏంటంటే అబ్బాయిలు ఒకలాగా అమ్మాయిలు ఒకలాగా ట్రీట్ చేస్తున్నారు ఈ రోజుల్లో. అలా ఎప్పుడూ చేయకండి. ఈ రోజుల్లో అమ్మాయికి అబ్బాయికి అనే తేడానే లేదు. ఎందుకంటే అమ్మాయిలు కూడా అన్ని రంగాల్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అమ్మాయిలకి నచ్చింది చదువుకొని నచ్చినట్టు ఉండనీకి ఎందుకు అవ్వదండి? అబ్బాయిలకి మాత్రం నీకు నచ్చిన గ్రూప్ తీసుకోరా అంటారు. మరి అమ్మాయిలకి ఎందుకని అలా చెప్తున్నాను? మేము చెప్పింది చదవమని ఎందుకు చెప్తున్నారు మీరు? ఎప్పుడు అలా చేయకండి. వాళ్ళ డ్రీమ్స్ని వాళ్ళ డ్రీమ్స్లోనే అంటే వాళ్ళ డ్రీమ్స్ వైపే నడిచేలా మీరే ఇంకా ధైర్యం చెప్పాలి. అంతేగాని మీరే నిరాశపరచకండి. అలాగే కొంతమంది పేరెంట్స్ 10th అయిపోగానే పెళ్లి చేయాలి అది ఇది అంటుంటారు. అసలు పెళ్ళి అనే టాపిక్ ఎందుకు వస్తుంది? కరెక్ట్గా పెళ్లి చేసే పని అయితే వాళ్ళకి ఇష్టం ఉండి, పిల్లలకి ఇష్టం ఉండి యాజ్ ఎ పేరెంట్స్గా మీరు కరెక్ట్గా పెళ్లి చేసే పని అయితేనే పెళ్లి టాపిక్ మాట్లాడండి. లేదంటే పెళ్లి టాపిక్ అనేది మాట్లాడబాకండి. చాలా మంది నా ఫ్రెండ్స్లో కానీ లైక్ ఇట్లా చాలా మంది నేను చూశాను. కాబట్టి నేను చెప్తున్నా, యాజ్ ఎ పేరెంట్స్గా 10th అయిపోయినాక ఆ పాపకి పెళ్లి చేయాలి. ఆ పాపకు కూడా ఇష్టం ఉంటేనే యాజ్ ఎ పేరెంట్గా 10th అయిపోయినాక పెళ్లి చేస్తాము ఇట్లాగా అని ఫిక్స్ చేసి అప్పుడు చెప్పండి. అంతేగాని ముందు నుంచే పెళ్లి చేస్తాము అది ఇది అని ఆ పాప స్టడీస్ని డిస్టర్బ్ చేయొద్దు. ఆ పాప ఒకవేళ కాన్సన్ట్రేషన్ చేసి చదువుకుంటుంది, ఆ కాన్సన్ట్రేషన్ మొత్తం యాజ్ ఎ పేరెంట్స్గా మీ వల్ల తను మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఆ పాప స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, ఇటు మీరు చెప్పినట్టు చేయలేక చాలా నరకం అనుభవిస్తుంది. అది నరకం అనుభవించి ఆ పాపకే తెలుసు. కాబట్టి పెళ్ళి అనే టాపిక్ అసలు తీసుకురాకండి. అది కూడా 10th అయిపోయినాక పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా, 10thలోనే చేయాలనుకోవట్లేదు కదా, మరి 10thలోనే ఎందుకు చెప్తున్నారు? ఆ పాప 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ బాగా చదువుతాయి అని మీకు తెలుసు, మంచిగా రాయాలని మీకు తెలుసు, మరి 10thలోనే ఎందుకు చెప్తున్నారు? అలా ఎప్పుడు చెప్పకండి. అందరూ చెప్పరు, అలా చెప్పే వాళ్ళకి నేను చెప్తున్నా. కాబట్టి ఎవరిని పిల్లల్ని మైండ్స్ మొత్తం అంటే లైక్ డిస్టర్బ్ చేయకండి. పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచాలో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు, వాళ్ళని ఎప్పుడూ కొట్టకూడదు, తిట్టకూడదు. అల్లరి చేసేటప్పుడు మీరు కూడా అల్లరి అయిపోవాలి, వాళ్ళతో ఫ్రెండ్స్ లాగా ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, ఫస్ట్ క్లాస్కే ట్యూషన్స్ కానీ అలా పంపించకండి. యాజ్ ఎ పేరెంట్కి ఇంటికి వచ్చినాక వాళ్ళకి ఏమైనా కొంచెం స్కూల్ నుంచి చదువుకొని వస్తారు కదండి, అంత చిన్న ఏజ్లోనే అంత స్ట్రెస్ అవసరం లేదు వాళ్ళకి. కాబట్టి స్కూల్ నుంచి రాగానే ఏదన్నా కొంచెం తినడానికి పెట్టి అలాగే తర్వాత వాళ్ళు ఆడుకోవడానికి సమయం ఇవ్వండి. యాజ్ ఎ పేరెంట్స్గా మీరు కూడా పిల్లలతో ఆడుకోవచ్చు, అది తప్పేం కాదు. పిల్లల్ని ఆడిపోయచ్చు, మీరు ఆడుకోవచ్చు. కాబట్టి అది తప్పని నేను అనను, అలా చేయాలి. ఇంకా పెరిగే కొద్దీ వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ అంటే మీరు ఎలా ఉండాలి, వాళ్ళు పెరిగే కొద్దీ మీరు కూడా వాళ్ళతో చిన్నపిల్లలు అయిపోవాలి, వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఉండాలి. వాళ్ళు తప్పు చేసినా మంచి అంటే లైక్ తప్పు చేసినా సరే మీతో షేర్ చేసుకునేటట్టు ఉండాలి. ఇట్లా జరిగింది అని స్కూల్లో ఏం జరిగినా మీతో చెప్పుకునేలా ఉండాలి. ఫ్రెండ్స్తో మాట్లాడొద్దు అది ఇదని ఎప్పుడు అనకండి.
ఫ్రెండ్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఫ్రెండ్సే కాదు, యాజ్ అ పేరెంట్స్గా మీరు కూడా ఫ్రెండ్స్ లాగే ఉండాలి. వాళ్ళు ఏం చేసినా మీతోని కంపల్సరీగా షేర్ చేసుకునేటట్టు ఉండాలి, అలాగే ఉండండి. అలాగే చాలా మందిని చూస్తుంటే పిల్లలకి ఓన్లీ స్టడీసే అంటున్నారు. స్టడీసే కాదండి, కల్చరల్స్ ప్రతి ఒక్కటి ఉండాలి. స్పోర్ట్స్లో ఉండాలి కల్చరల్స్. లైక్ కల్చరల్స్ అంటే డాన్స్, క్లాసికల్ డాన్స్, సింగింగ్, ఇట్లా చాలానే ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఏది నచ్చితే స్కూల్స్లో కల్చరల్స్ జరుగుతాయి, వాటిలో పార్టిసిపేట్ చేయనివ్వండి. గేమ్స్ కండక్ట్ చేస్తారు కంపల్సరీగా స్కూల్స్లో, ఆ గేమ్స్లో పార్టిసిపేట్ చేయనివ్వండి. అది మీకు పుట్టిన అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే. ఈవెన్ వాళ్ళు ఒక్కోసారి పార్టిసిపేట్ చేయనంటారు, మీరు పార్టిసిపేట్ చేసేలా ఉండాలి. వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి, వాళ్ళకి ఒక మోరల్ లాగా ఉండాలి మీరు. ఎందుకంటే లేదు నువ్వు ఆడతావు, నువ్వు చేస్తావు అని ఒక ధైర్యం ఇవ్వాలి. అంతేగాని నువ్వేం చెయ్యో, నువ్వు అసలు నీకేం రాదు అని ఎప్పుడు వాళ్ళని అనకండి. అండ్ వన్ మోర్ థింగ్, పిల్లల్ని ఎక్కువగా పక్క వాళ్ళతో పోలుస్తారు. ఎందుకలా పోలుస్తారు? మీ పిల్లల్ని మీరు ఇండివిజువల్గా చూడలేరా? ఒకరితో ఎందుకు పోల్చి వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు. పిల్లల్ని ఒకరితో పోల్చడం వల్ల నష్టాలు ఏంటో తెలుసా? మమ్మీకి నేనంటే ఇష్టం లేదు, నా థింకింగ్ అంటే ఇష్టం లేదు. ఈవెన్ మమ్మీ అనే కదా, మమ్మీ డాడీకి నేనంటే ఇష్టం లేదు, నన్ను ఎప్పుడు నాలాగా చూడదు, ఇండివిజువల్గా చూడదు, ఎప్పుడు పక్కనతోనే పోలుస్తుంటది, వాళ్ళలాగా నేను ఉండాలనుకుంటుంది. కానీ అసలు నేనేం చేయాలనుకుంటున్నాను, నా డ్రీమ్ ఏంటని మమ్మీకి అవసరం లేదు. నేను ఎలా ఆలోచిస్తున్నానో మమ్మీకి డాడీకి ఒకసారైనా చెప్పాలనుకున్నా. కానీ వాళ్ళు ఎప్పుడు పక్కనతోనే పోల్చి ఎందుకు ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని ఒక థాట్ ఉంటుంది. అట్లాగా ఎప్పుడు చేయకండి. ఈ రోజుల్లో చాలా మంది సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోతున్నారు పిల్లలు. ఆ తర్వాత ఆ తల్లిదండ్రి బాధ ఎవరు తీర్చలేనిది. ఆ దేవుడు దిగొచ్చినా సరే ఆ తల్లిదండ్రికి ఆ బాధ అనేది పోదు, ఆ దేవుడు కూడా తీర్చలేనటువంటిది. పిల్లలు ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారని పేరెంట్స్ బాధపడుతున్నారు. అలాగే అసలు ఎందుకు చేసుకుంటున్నారు ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? అది యాజ్ అ పేరెంట్స్గా మీలోనే ఉంటుంది. ఎందుకంటున్నానంటే మీరు ఫస్ట్ నుంచి పిల్లల్ని పెంచే విధానంలో ఉంటుంది. ఏదైనా సరే మీతో షేర్ చేసుకునే విధంగా ఉండాలి. వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళ మైండ్ సెట్ మొత్తం ఖరాబ్ అయిపోయి, మీరు ఇట్లాగా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు ఒకరు. ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను, మా పేరెంట్స్ ఏమంటారో ఏం చేస్తారో అని ఒక బాధ ఉంటుంది. ఆ బాధలో వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి జరుగుతుంది. యాజ్ ఎ పేరెంట్స్గా ఎగ్జామ్స్ జరిగేటప్పుడే ఏం కాదు నాన్న, నువ్వు పాస్ అవుతావు, నువ్వు చదవగలుగుతావు అని వాళ్ళకి ఒక ధైర్యం ఇచ్చి అట్లాగా ఉండాలి. ధైర్యం. ఒకవేళ ఎగ్జామ్ ఫెయిల్ అయినా సరే పర్లేదు, నువ్వు మళ్ళీ ఇంకోసారి స్టడీస్ నీ వల్ల కాదా? స్టడీస్ ఒకటే కాదు, బ్రతకాలంటే చాలానే ఉన్నాయి. చదువుకుంటేనే బ్రతుకుతామా ఈ రోజుల్లో? కొంచెం తెలివి అనేది ఉంటే చాలు, ఎలా సంపాదించాలి ఏంటి అని. కొంచెం అంటే ఫుల్ స్టడీస్ అవసరం లేదు, కొంచెం చదువుకొని ఉన్నా చాలు, ఎలా అయినా బ్రతకొచ్చు, ఎలా అయినా చేయొచ్చు, డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే పిల్లల్ని ఎక్కువగా ప్రెజర్ చేస్తున్నారు పేరెంట్స్ వల్లే. యాజ్ ఎ పేరెంట్స్గా మీరు పిల్లలకి ఏమైతే నేర్పుతారో మీ పిల్లలు వాళ్ళ పిల్లలకి అదే నేర్పుతారు. ఇప్పుడు ఫర్ సపోజ్ పేరెంట్స్ ఉన్నారు, ఇంట్లో పెద్దవాళ్ళని ఎలాగైతే చూస్తారో మీ పిల్లలు మిమ్మల్ని రేపు అలాగే చూస్తారు. పేరెంట్స్గా మీ అమ్మ నాన్నని మీరు ఎలా అయితే చూస్తున్నారో, కొంతమంది ఉన్నారు మేము జాబ్స్కి వెళ్తున్నాము కుదరట్లేదు చూసుకోనికి అని అనాథాశ్రమంలో వేస్తున్నారు. అలా అనాథాశ్రమంలో వేస్తే రేపు మీ పిల్లలు కూడా వాళ్ళు జాబ్ చేస్తూ కుదరక మిమ్మల్ని చూసుకోవడం కుదరట్లేదని మిమ్మల్ని కూడా అనాథాశ్రమంలో వేస్తారు కదా. మరి అదెందుకు ఆలోచించలేకపోతున్నారు? మీ పేరెంట్స్ మీరు అలా వేయడం వల్ల వాళ్ళు ఎంత బాధపడుతున్నారో రేపు మీ పిల్లలు మిమ్మల్ని అనాథాశ్రమంలో పెట్టినప్పుడు మీకు ఆ బాధ తెలుస్తుంది. అప్పుడు మేము ఎందుకు చేసామా అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీ అంటే ప్రతిరోజు పండగే, ఆ మూవీ చూస్తే మీకు గుర్తొస్తుంది. సాయి ధరమ్ తేజు ఫస్ట్ నుంచి వాళ్ళ తాతయ్య కోసం చాలా పోరాడి చేస్తారు. యాజ్ ఎ మనవడిగా వాడికి మొత్తం దగ్గరుండి అన్నీ చూసుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు, చిన్నప్పుడు మాత్రం చాలా మంచిగుండి ఇలా విదేశాలకు వెళ్ళి రెక్కలు వచ్చేసాక వాళ్ళందరికీ వాళ్ళు బ్రతుకుతూ జాబ్స్ చేసుకుంటూ వాళ్ళ నాన్న చనిపోతే బాగుండాలని కోరుకుంటారు. కానీ సాయి ధరమ్ తేజ్ మనవడికి ఏం చేస్తారు, వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలిసేలా చేస్తాడు. కాబట్టి ఆ మూవీ చూస్తే అందరికీ తెలుస్తుంది. ఆ మూవీ ఎంతమంది చూసారో తెలీదు, నేనైతే చాలాసార్లు చూసాను. నాకు చాలా ఇష్టం అనమాట అలాంటి ఫ్యామిలీవి. లైక్ జై జానకి నాయక్ ఒకటి, అండ్ శర్వానంద్ ఒకటి మూవీ ఉంది శతమానం భవతి.
శతమానం భవతి మూవీ కూడా మీరు చూసుంటే అది ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతి మూవీ ఒకటి వెంకటేష్ది. ఇట్లాగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి. ఫ్యామిలీ వాల్యూస్ తెలియాలంటే ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ చూడండి. నేనైతే ఈ మూవీస్ చాలాసార్లు చూసాను. నాకు ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అంటే చాలా ఇష్టం. మా మమ్మీ అంటూ ఉంటుంది, నేను ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఎన్నిసార్లు చూస్తావు, నీకు బోర్ అనిపించదా అది అని. కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ చూస్తుంటే అందులో ఉన్న వాల్యూస్ మనము అంటే ఒక రిలేషన్స్ వాల్యూస్ మనం తెలుసుకోవాలి. కానీ ఈ మూవీ ఎన్నిసార్లు చూస్తావు బోర్ కొట్టదని ఎందుకు అనుకోవాలి. అందులో ఉండే వాల్యూస్ అలాంటివి. ఫ్యామిలీ మధ్య ఒకరికొకరి మధ్య రిలేషన్స్ అలాంటివి. కాబట్టి ప్రతి ఒక్కరు అలాగే ఉండండి. పెద్దవాళ్ళని అనాథాశ్రమంలో వేయడం గొప్ప కాదు, మీరు చూసుకోవడమే గొప్ప. రేపు మీ పేరెంట్స్ని మీరు అలా చూసుకుంటారో మీ పిల్లలు రేపు మిమ్మల్ని అలా చూసుకుంటారు. ప్రతి ఒక్కటి మీ మీదే డిపెండ్ అయింది యాజ్ ఎ పేరెంట్స్గా. కాబట్టి పిల్లల్ని ఎక్కువ ప్రెజర్ చేయొద్దు. చెప్తున్నా కదా, వాళ్ళని చిన్న ఏజ్లోనే స్టడీస్కి ట్యూషన్స్కి పంపించొద్దు. వాళ్ళతో మీరు ఫ్రెండ్స్ నెంబర్ 1 అది. అండ్ నెంబర్ 2 వచ్చేసి యాజ్ ఎ పేరెంట్స్గా మీరు ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేయండి కొంచెం వాళ్ళతోని. వాళ్ళు ఏదైనా సరే మీతో ధైర్యంగా చెప్పే విధంగా ఉండండి, భయపడే విధంగా కాదు. అంటే థర్డ్, హాస్టల్స్లో వేస్తున్నారు. హాస్టల్లో వేస్తే వాళ్ళు మీ ప్రేమకి దూరం అవుతారు. అలాగే వాళ్ళకి ఫ్యామిలీ అంటే ఏంటో తెలీదు, రిలేటివ్స్ అంటే ఏంటో తెలీదు, అసలు ఏమీ తెలీదు. స్టడీస్ జాబ్. రేపు మన రిలేటివ్స్లో ఎవరైనా వచ్చి పలకరించినా ఎవరు మీరు అనేలాగా ఉంటారు. అలాగా నిజంగా పిల్లలు అలా అన్నారంటే ఎవరు మీరు అని యాజ్ ఎ పేరెంట్స్గా మీకే అది చాలా మంచిది కాదు. ఎందుకంటే అనుకుంటారు పిల్లల్ని ఇంటిలో పెంచారు, రిలేటివ్స్ వచ్చి పలకరిస్తే ఎలా మాట్లాడాలో కూడా తెలీదా అనుకుంటారు. కాబట్టి మీరేమో చిన్నప్పుడే హాస్టల్లో వేశారు కదా తనని, ఇంకా తనకి ఎలా తెలుస్తుంది. కాబట్టి పిల్లలకి మీరే దగ్గరుండి అన్ని నేర్పించి చేయాలి. అది నెంబర్ 3, హాస్టల్లో వేయకుండా మీ ప్రేమకి దగ్గరగా, అలాగే ఫ్యామిలీ రిలేటివ్స్కి కానీ అందరికీ ఏదైనా సరే నలుగురికి తెలిసే విధంగా ఉండడం చాలా మంచిది. ఇది ఒక్కటే నేను చెప్తున్నాను. చూసారు కదా, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నేను మాట్లాడింది ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. యాజ్ ఎ పిల్లలుగా నేను మీ అందరిని అప్రిషియేట్ చేస్తున్నాను. పేరెంట్స్ ఏం చెప్పినా సరే వింటూ ఉంటారు మీరు ఎంత బాధపడుతున్నా. కాబట్టి పేరెంట్స్ కోసం మీరేమైనా చేస్తారని నాకు తెలుసు. అంటే చాలా కొందరేమో కొంచెం ధైర్యం చేసి పేరెంట్స్ని ఎదిరిస్తారు. పేరెంట్స్ ఏమనుకున్నా పర్లేదు, నేను ఒక మంచి వేలో వెళ్తున్నా, నేను ఇది సక్సెస్ కొట్టాలి, నేను ఇది సాధించాలి అని. వాళ్ళకైతే నా హ్యాట్స్ ఆఫ్. అండ్ భయపడుతూ పేరెంట్స్కి ఉన్న వాళ్ళకి మీరు ధైర్యంగా చెప్పి, మీరు మంచి పని చేసేటప్పుడు పేరెంట్స్కి ఎప్పుడు భయపడకండి. ఇది నేను చేస్తాను, ఇది నేను చేయగలుగుతాను అని ధైర్యంగా చెప్పండి. వాళ్ళు మీకు సపోర్ట్ చేసేలాగా చేయండి. యాజ్ ఎ పేరెంట్స్గా మీరు కూడా వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు అర్థం చేసుకొని వాళ్ళ వేలోనే వెళ్ళడానికి ట్రై చేయండి. సో చూసారు కదా, ఈ వీడియో ఇట్లాగా కంప్లీట్ చేశాను. నా వీడియో ఎలా ఉందో లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.